నాయుడు చెప్పండి. సో టీడీపీ అది సౌదాలు అంటే శ్వేత సౌదాల్లాగా వాటిని తలదన్నేలా 5 స్టార్ హోటల్స్ని మించి కట్టడాలు ఉన్నాయి. అవి పేదల భూములు లాక్కుని నామమాత్రపు లీజ్కి తీసుకొని కట్టడం జరిగింది అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సౌదాలు చూస్తే తెలుస్తోంది. ఏం చెప్తారు దీని గురించి? అప్డేట్స్ ఏంటి? అది తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాజసౌధాలను మించి అలాగే 5 స్టార్ హోటల్స్ ని మించి నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహాలో నిర్మాణాలను చేపట్టారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మంగళగిరిలో నిర్మించిన కార్యాలయాన్ని చూసినట్లయితే సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయం నిర్మించింది కూడా అక్రమ మార్గంలోనే నిర్మించారు. అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల దగ్గర నుండి బలవంతంగా లాక్కొని ఈ పెద్ద భవనాన్ని నిర్మించారు. సుమారు దీని నిర్మాణం కోసమే 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే ఈ భవనాన్ని ఏ స్థాయిలో నిర్మించారనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. దీని పక్కనే ఉన్న మరో 2 ఎకరాల స్థలాన్ని కూడా ఆక్రమించుకొని మొత్తంగా 6 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. దీని మీద సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. అలాగే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్న అనేక తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కూడా ఇదే తరహాలో నిర్మించారు. అత్యాధునిక హంగులతో రాజభవనాలను తలపించేలా శ్వేత సౌధాలను మించి ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను అంతర్జాతీయ ప్రమాణాలతోని నిర్మించడం జరిగింది. ఒక పార్టీ కార్యాలయాన్ని మించి మరొక పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజుతో ఎకరాకు 1000 రూపాయల చొప్పున తీసుకుని 33 ఏళ్లకు అలాగే 99 ఏళ్లకు కూడా ఈ కార్యాలయాలను తీసుకోవడం జరిగింది. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా దళితుల భూముల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించారు. విజయవాడలో ఇరిగేషన్ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించారు. విశాఖపట్నంలో అయితే దస్పల్లా భూములను ఆక్రమించుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అయితే ఈ పార్టీ కార్యాలయం నిర్మించినప్పుడు 15 సంవత్సరాల వరకు అనుమతులు కూడా తీసుకోలేదు. ఇంకా కాకినాడకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అయితే జడ్పీ స్థలంలో అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించారు. ఈ విధంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా తప్పుడు మార్గంలో వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాడేపల్లిలో కూడా ఇటీవల నిర్మించిన నిర్మాణంలో పూర్తి కాబోతున్న దశలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చారు. తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ, అక్రమ మార్గాల్లో నిర్మించింది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వ స్థలాలను తక్కువ ఎకరాకు 1000 రూపాయల లీజు, ఎకరాను ఏడాదికి 1000 రూపాయల చొప్పున లీజుకి తీసుకొని అలాగే ప్రభుత్వ స్థలాలతో పాటు పక్కనే ఉన్న స్థలాలను అలాగే పేదల స్థలాలను తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను నిర్మించింది. ఈ విధంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ దొంగ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ తప్పుడు మార్గంలో పార్టీ కార్యాలయం నిర్మించిందని ఒక తప్పుడు ప్రచారానికి అయితే తెరలేపి వాటిని రాజకీయ కక్షతో కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. హరి రైట్ నాయుడు, కేవలం పార్టీ కార్యాలయాలే కాదు అటు సీఎం చంద్రబాబు కూడా ఉంటున్న కరకట్ట కూడా అక్రమ నిర్మాణమే, అక్రమ కట్టడంలోనే ఆయన నివాసం ఉంటున్నారనేది అందరికీ తెలిసిన అంశమే.